హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు గో విద్య. సో మనకు రైల్వే నుంచి జూనియర్ ఇంజనీర్ నోటిఫికేషన్ వచ్చింది. సో దీనికి సంబంధించిన సిలబస్ ఈ సెషన్లో మనం డిస్కస్ చేసుకుందాం. ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్స్ అండ్ అలైన్డ్ బ్రాంచెస్ సంబంధించిన సిలబస్ అనేది మనము అంటే టెక్నికల్ అలానే నాన్ టెక్నికల్ సిలబస్ సంబంధించినది మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో నేను ఇక్కడ క్వాలిఫికేషన్ గురించి కొంతమందికి తెలియకపోవచ్చు. ఓకే, సో ఆర్ఆర్బి జేఈ ఎలక్ట్రానిక్స్ పోస్టులకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే సో ఈసీఈ కంప్లీట్ చేసిన వాళ్ళైనా, ఓకే, సో లేకుంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళైనా, లేకుంటే కంప్యూటర్ ఇంజనీరింగ్, ఓకే, సో కంప్లీట్ చేస్తున్నా, ఓకే, సిఈ అంటే సివిల్ అవుతుంది, ఓకే, సో కంప్యూటర్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తున్నా, లేకుంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఓకే, సో ఐటీ కంప్లీట్ చేస్తున్నా, ఓకే, సో లేకుంటే సో సిఎస్, ఓకే, సో ఈ బ్రాంచ్లో కంప్లీట్ చేస్తున్నా, ఓకే, సో ఎయిదర్ డిప్లొమా కంప్లీట్ చేస్తున్నా అప్లై చేసుకోవచ్చు, డిప్లొమా తర్వాత బీటెక్ కంప్లీట్ చేస్తున్నా అప్లై చేసుకోవచ్చు, ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ కంప్లీట్ చేస్తున్నా కానీ మనము అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే దానికి ఛాన్సెస్ లేవు. ఓకే, ఈ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి సో 30/07/2024, క్లోజింగ్ డేట్ 29/08/2024. ఓకే, సో 1 మంత్ టైం అనేది ఉంది. సో ఈ 1 మంత్లో మ్యాక్సిమమ్ సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం అప్లై చేసేదానికి ట్రై చేస్తాం. సో ప్లస్ పోస్ట్ ప్రిఫరెన్స్ అని చెప్పేసి ఏ జోన్లో అప్లై చేసుకోవాలనేసి క్లారిటీగా మీకు వచ్చిన తర్వాత, ఓకే, సో మీరు దాన్ని అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనము దీనికి సంబంధించిన సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చూద్దాం, బోత్ CBT 1 అండ్ CBT 2కి సంబంధించినది. ఓకే, సో ఫస్ట్ మనకు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ CBT ఉంటుంది. సో ఇది క్వాలిఫై అయిన వాళ్ళకి సెకండ్ స్టేజ్ ఆఫ్ CBT ఉంటుంది. సో నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్. ఓకే, సో ఎవరైతే CBT 1 క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే CBT 2 రాస్తారు. CBT 2లో వచ్చిన మార్క్స్ ప్రకారం, మెరిట్ ప్రకారం మనకి సో ఈ పోస్టులు అనేవి ఫిల్ చేయడం జరుగుతుంది. ఓకే, సో వాళ్ళని మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తారు. ఓకే, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, సో సెకండ్ స్టేజ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఓకే, సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ని బట్టి మనకు నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ అనేవి పిలుస్తారు అనమాట. ఓకే, సో ఎనీహౌ ఇక్కడ మనకు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ CBTకి సంబంధించిన సిలబస్ మనం ఒకసారి చూస్తే సో 4 సబ్జెక్ట్స్ మనకు మెయిన్గా ఉంటాయి. ఓకే, సో మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్. ఓకే, ఇక్కడ నంబర్ సిస్టమ్, బోర్డ్ మాస్, ఓకే, సో డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఈ విధంగా మనకు ప్రతి ఒక్క టాపిక్ అనేది ఇక్కడ సో అర్థమెటిక్ అలానే ప్యూర్ మ్యాథ్స్ సంబంధించిన టాపిక్స్ అనేవి ఉన్నాయి. సో అలానే జనరల్ ఇంటెలిజెన్స్, ఓకే, సో అన్ని జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించిన ప్రతి ఒక్క టాపిక్ ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ జనరల్ సైన్స్ అనమాట. ఓకే, సో జనరల్ సైన్స్లో మనకి ఏముంటాయంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్స్. లైఫ్ సైన్స్ అంటే మనకి బయాలజీ. ఓకే, సో బయాలజీ సో ఇక్కడ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కూడా. ఓకే, సో నెక్స్ట్ జనరల్ అవేర్నెస్. ఓకే, సో జనరల్ అవేర్నెస్లో మనకు ఎక్కువ టాపిక్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారు. ఒకసారి మనము వెయిటేజ్ ప్రకారం చూసుకుంటే, ఓకే, సో మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్స్, సో నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ 15 క్వశ్చన్స్, జనరల్ సైన్స్ 30 క్వశ్చన్స్. ఓకే, సో ఇక్కడ మేజర్గా మనం క్వాలిఫై అవ్వాలంటే సో మనం సో మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ సైన్స్, ఓకే, సో ఈ 3 సబ్జెక్ట్స్ బాగా చదివితే, ఓకే, సో మ్యాక్సిమం మనం స్కోర్ చేసుకునే దానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మనం టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. వితిన్ 1.5 అవర్లో మనం దీన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో జనరల్గా, ఓకే, సో మీరు ఏ జోన్ కన్నా అప్లై చేయండి. కొంచెం కాంపిటీషన్ ఎక్కువే ఉంటుంది అనుకుంటే సో మనం నియర్ టు 70% ఆఫ్ మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. ఓకే, సో అంటే ఇక్కడ చాలా రకాల పోస్టులకి సో అంటే రైల్వేలో ఉన్న చాలా డిపార్ట్మెంట్లో ఉన్న పోస్టులకి ఎలక్ట్రికల్ వాళ్ళైనా ఎలిజిబుల్, ఎలక్ట్రానిక్స్ వాళ్ళైనా ఎలిజిబుల్, మెకానికల్ వాళ్ళైనా ఎలిజిబుల్, ప్లస్ కొన్ని పోస్టులకి సివిల్ వాళ్ళు కూడా ఎలిజిబుల్. అంటే ఇక్కడ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ అలైన్డ్ బ్రాంచెస్ ఎవరైనా కానీ. ఓకే, సో అంటే ఈ పోస్టులలో, ఓకే, సో మనకు 70% మార్క్స్ అంటున్నాం కదా. సో సేమ్ పోస్టులకి ఎలక్ట్రికల్ వాళ్ళు కూడా రాస్తారు కదా. వాళ్ళ క్వశ్చన్ పేపర్ సింపుల్గా ఉంటుంది, మన క్వశ్చన్ పేపర్ టఫ్గా ఉంటుంది అనుకునే దానికి లేదు. ఓకే, సో క్వశ్చన్ పేపర్ టఫ్నెస్ని బేస్ చేసుకొని మనకి సో నార్మలైజేషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో అంటే సో క్వశ్చన్ పేపర్ మనకి ఈజీగా ఉంటే ఎక్కువ స్కోర్ చేయొచ్చు, టఫ్ ఉంటే తక్కువ స్కోర్ చేయొచ్చు. రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఒక మార్క్ అనేది ఫిక్స్ చేస్తాం అనమాట. సో మనం నార్మలైజ్డ్ మార్క్స్ అనేవి కూడా డెఫినెట్గా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మేజర్గా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఫస్ట్ ఈ రెండింటినే సో చేయాలి. సో ఓకే, సో ప్రీవియస్గా నేను చెప్పేటప్పుడు కూడా, ఓకే, 65 మార్క్స్ వస్తే మనకు సరిపోతుంది. ఓకే, సో మ్యాక్సిమం క్వాలిఫై అవ్వచ్చు అని చెప్పాను అనమాట. కానీ సో కొంచెం ఎక్కువ మార్క్స్ మనం స్కోర్ చేసుకుంటే సో ఈవెన్ బెటర్గా ఉంటుంది. ఓకే, అంటే కాంపిటీషన్ని బేస్ చేసుకొని చూస్తే. ఓకే, సో అంటే ఇక్కడ మనం ఆల్మోస్ట్ 50 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఎవరైతే ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తుంటారో సో లేకుంటే డిప్లొమా కంప్లీట్ చేస్తుంటారో వన్స్ మీరు చదివితే, ఓకే, వితిన్ 1.5 మంత్లో మీరు మ్యాథ్స్ అండ్ రీజనింగ్ కంప్లీట్ చేసేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రాపర్గా ఓన్లీ రైల్వేస్కి సో కొంచెం డిఫరెంట్ క్లాసెస్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, మన యాప్లో మనం ఆల్రెడీ సో ఓన్లీ రైల్వేకి సంబంధించిన క్లాసెస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాము. అంటే అర్థమెటిక్ 200 అవర్స్, రీజనింగ్
200 అవర్స్ ఈ విధంగా ఉండవు. ఓకే, సో అర్థమెటిక్ రీజనింగ్ రెండు కలిపి ఆల్మోస్ట్ 150 అవర్స్ వరకు మనము ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, సో అంటే ఈ క్లాసెస్ అన్ని కూడా విత్ క్వశ్చన్స్ మనం ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఓకే, అంటే సబ్జెక్ట్ ప్లస్ ఎక్స్ప్లెనేషన్స్, అంటే క్వశ్చన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి కంపల్సరీగా. ప్లస్ ఇవే కాకుండా అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి ఎక్స్ట్రాగా మనం ఏం చేస్తామంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి, సో 3 వెర్షన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఎనివే అలానే సైన్స్కి సంబంధించి ఓకే, సో ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 3 కూడా మనము ఆన్సర్ చేసుకోవాలి. ఓకే, సో నియర్ టు 70 మార్క్స్ మనం తెచ్చుకున్నామంటే సో ఈజీగా ఎగ్జామ్ అనేది CBT 1 అనేది క్వాలిఫై అవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ CBT 1 ఎప్పుడు ఉంటుంది అని అడుగుతున్నారు. ఓకే, సో ఎంత ఎర్లీగా మనం పెట్టాలనుకున్నా కానీ CBT 1 అనేది సో జనవరిలో ఉంటుంది, సఫిషియంట్ టైం అనేది మనకు ఉంది. ఓకే, సో నెక్స్ట్ CBT 2 అనేది సో మనకు సో ఎదర్ అంటే తొందరగా పెట్టాలనేసి వాళ్ళు కూడా ట్రై చేస్తారు. ఓకే, సో CBT 1కి CBT 2కి మధ్యలో ఓన్లీ 1.5 మంత్ లేదా సో 45 డేస్ మాత్రమే టైం ఉంటుంది. ఓకే, సో ఇది మాక్సిమం మార్చ్లో ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈవెన్ మనకు సో రైల్వే నుంచి వచ్చిన నోటిఫికేషన్స్లో సో ఏఎల్పి ఎగ్జామినేషన్ కంప్లీట్ అవ్వాలి, టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3, అలానే ఆర్పిఎఫ్ సంబంధించిన ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్. ఓకే, సో సిమిలర్గా సో మనకు సో ఈ రైల్వేకి సంబంధించిన జేఈ. ఓకే, సో నెక్స్ట్ జేఈ అనేది కంప్లీట్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో యాజ్ ఆర్డర్లో మనకు సో వచ్చినట్లయితే అలానే ఏఎల్పికి సంబంధించిన CBT 2 ఉంటుంది. సో అలానే CBAT కూడా ఉంటుంది అనమాట. ఓకే, సో వీటన్నిటిని బేస్ చేసుకొని సో దీనికంటే ఇంకొంచెం డిలే అవుతుంది కానీ దీనికంటే ఎర్లీగా పెట్టేదానికి మ్యాక్సిమం ఛాన్సెస్ అనేవి లేవు. ఓకే, సో సఫిషియంట్ ప్రిపరేషన్ టైం ఉంది కాబట్టి ఓకే, సో మీరు ఏం చేయాలంటే సో ఈ రెండింటి మధ్యలో గ్యాప్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ మనం టెక్నికల్ అనేది కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, సో నేను టెక్నికల్ సిలబస్ మీకు ఇక్కడ దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఈసీఈ అండ్ అలైన్డ్ బ్రాంచెస్ అంటే సిఎస్సి వాళ్ళైనా, ఈసీఈ వాళ్ళైనా, ఐటీ వాళ్ళైనా, సో కంట్రోల్ ఇంజనీరింగ్ వాళ్ళైనా ఎవరైనా ఈ సిలబస్నే ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో నేను ఆల్రెడీ మీకు ప్రజెంట్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ సిలబస్ సో ఇది CBT 1కి సంబంధించిన సిలబస్. ఓకే, సిమిలర్గా మనకు CBT 2లో ఆల్రెడీ మనం జనరల్ అవేర్నెస్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ CBTకి చదువుతాం. ఓకే, అంటే ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఓకే, సో ఇండియన్ జాగ్రఫీ, కల్చర్ ఇవన్నీ కూడా మనకి జీకేకి సంబంధించిన బిట్స్ అనమాట. ఓకే, సో జీకేకి సంబంధించినవి 15 క్వశ్చన్సే మనకి ఇక్కడ ఇచ్చేది. ఓకే, సో ఈవెన్ CBT 1లో కూడా మనకు 15 క్వశ్చన్స్ ఇస్తారు, CBT 2లో కూడా మనకి 15 క్వశ్చన్సే ఇస్తారనమాట. ఓకే, సో అంటే జనరల్ అవేర్నెస్ మీరు ఆల్రెడీ చదివినదే, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కూడా CBT 1లో మీరు చదివినదే. ఓకే, సో బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ కూడా మనము CBT 1లో చదవలేదన్నమాట. కానీ సో మనకి ఇది ఒక సింపుల్ సబ్జెక్ట్, ఎన్ని క్వశ్చన్స్ ఇస్తే ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి సో 10 క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఓకే, సో ఆల్మోస్ట్ 8 క్వశ్చన్స్ వరకు మనం ఈజీగా ఆన్సర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎందుకంటే చాలా మంది ఈసీ కానీ కంప్యూటర్ సంబంధించిన వాళ్ళు కానీ ఓకే, సో ఈ సబ్జెక్ట్లో సో మాక్సిమం స్కోర్ చేసేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్. సో మనకి ఈ సబ్జెక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇచ్చే 10 క్వశ్చన్స్లో మనకి 7 క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, లేదంటే 8 వరకు ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ టెక్నికల్ ఎబిలిటీస్. ఓకే, సో ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ 2 సబ్జెక్ట్స్తో పాటు. ఓకే, సో టెక్నికల్ ఎబిలిటీస్ అన్నిటికంటే మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ 100 క్వశ్చన్స్లో మనం ఎంతవరకు ఆన్సర్ చేయాలంటే ఆల్మోస్ట్ 70 మార్క్స్ మనం స్కోర్ చేసుకోవాలి. ఓకే, 70 మార్క్స్ దీంట్లో స్కోర్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు ఒక 8 మార్క్స్, సో 5 మార్క్స్ ప్లస్ వీలైతే ఇంకొన్ని 1 or 2 మార్క్స్ ఎక్కడన్నా యాడ్ చేసుకుంటే నియర్ టు 100 మార్క్స్. ఓకే, సో నియర్ టు 100 మార్క్స్ మనం స్కోర్ చేసుకుంటే సో మనం డెఫినెట్గా క్వాలిఫై అవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ మనం ముందే చెప్తున్నా మీకు టోటల్ 150 మార్క్స్లో మనము 100 మార్క్స్ ప్లస్ ఆర్ మైనస్ 5 మార్క్స్ డెఫినెట్గా ఉంటాయండి. ఓకే, సో క్వశ్చన్ పేపర్ని బట్టి అలానే నార్మలైజేషన్ని బట్టి డెఫినెట్గా ఉంటుంది. సో అందువల్లనే మీకు ఎటువంటి క్వశ్చన్ పేపర్ అయినా మీరు మినిమం 100 మార్క్స్ తెచ్చుకునేటట్లు ప్లాన్ చేసుకోండి. ఓకే, సో ఈవెన్ మన కోర్సులో కూడా ఓకే, సో మీరు మొత్తం ప్రాపర్గా కంప్లీట్ చేసి నెగిటివ్ మార్కింగ్స్ అనేవి అవాయిడ్ చేయగలిగితే సో ఆల్మోస్ట్ 130 మార్క్స్ వరకు స్కోర్ చేసుకునే దానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అంటే మేము ప్రొవైడ్ చేసే క్లాసెస్ మాక్సిమం మీ నాలెడ్జ్ని అక్కడ వరకు తీసుకెళ్లే రకంగా ఉంటుంది. ఓకే, సో ఈవెన్ ఇక్కడ మనకి కొన్ని మార్క్స్ అని ఈవెన్ మేము ప్రొవైడ్ చేసే కోర్సులో కూడా 20 మార్క్స్ ఎక్కడ మిస్ అవుతాయంటే ఓకే, సో మనకు జనరల్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్స్ ఎక్కడ నుంచి ఇస్తారో మనకు కొంచెం క్లారిటీ ఉండదు. ఓకే, సో ఎవరికైనా అంతే. ఓకే, ఎందుకంటే ఇచ్చేది చాలా తక్కువ క్వశ్చన్స్, సబ్జెక్ట్ అనేది చాలా పెద్దది. ఓకే, సో అలాంటప్పుడు మనం వీటిని ఎక్స్పెక్ట్ చేయలేము. ఓకే, సిమిలర్గా మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి మాక్సిమం తెలిసిన క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ కెమిస్ట్రీ నుంచి 3 or 4 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఓకే, సిమిలర్గా మనకు టెక్నికల్లో ఇక్కడ ఈ 100లో ఓకే, సో ఒక 10 క్వశ్చన్స్ ఈసీఈకి సంబంధించి ఒక 10 క్వశ్చన్స్ సో మనం కొత్తగా చూడాల్సి ఉంటుంది. సో ఎప్పుడైనా
ఏదైనా రైల్వేలో మనకి ప్రీవియస్గా ఇచ్చిన క్వశ్చన్స్నే సో కొంచెం మాడిఫై చేసి అలాంటి మోడల్స్ ఇవ్వడం కానీ ఓకే, సో ఆ టాపిక్స్ నుంచి ఇవ్వడం కానీ జరుగుతుంది. ఓకే, సో ప్రీవియస్ ఈసీ క్వశ్చన్ పేపర్ కూడా మీకు ఆల్రెడీ మనం యూట్యూబ్లో ఎక్స్ప్లెయిన్ చేసాము. సో ఒకసారి కావాలనుకుంటే క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఓకే, సో ఈవెన్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ మీరు డెఫినెట్గా అడగండి. ఓకే, సో ఇక్కడ కొత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే వర్చువల్ క్యాలిక్యులేటర్ విల్ బి మేడ్ అవైలబుల్ ఆన్ ద కంప్యూటర్ మానిటర్ డ్యూరింగ్ సెకండ్ స్టేజ్ ఆఫ్ సిబిటి. ఓన్లీ సెకండ్ స్టేజ్లో మనకి వర్చువల్ క్యాలిక్యులేటర్ ఉంటుంది. ఓకే, సో అందులో ఇక్కడ మ్యాథమెటిక్స్ రీజనింగ్ అనేది లేదు కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, సో మనకు టెక్నికల్లోనే ఈ క్యాలిక్యులేటర్ అనేది అవసరం. ఎందుకు ఈ క్యాలిక్యులేటర్ అనేది ఇచ్చారంటే సో డెఫినెట్గా మనకు క్వశ్చన్ స్టాండర్డ్స్ అనేవి పెరుగుతాయి. ఓకే, సో క్వశ్చన్ స్టాండర్డ్ పెరుగుతుంది, సో ప్రాబ్లమాటిక్ కూడా వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే క్వశ్చన్ పేపర్స్ టఫ్ చేయాలని ఇంటెన్షన్ ఉంది కాబట్టి సో వాళ్ళు అదే పనిగా సో క్యాలిక్యులేటర్ అనేది సో ఇక్కడ మెన్షన్ చేశారనమాట. ఓకే, సో అందుకనేసి మన కోర్సెస్లో కూడా మేము డెప్త్ ఆఫ్ సబ్జెక్ట్ అనేది ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. ప్లస్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి కూడా మనము ఖచ్చితంగా డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఎనీవే ఇక్కడ టెక్నికల్ సిలబస్ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేద్దాం. ఓకే, సో టెక్నికల్ సిలబస్, సో మన ఎలక్ట్రానిక్స్ సంబంధించిన టెక్నికల్ సిలబస్ మనం ఒక్కసారి చూద్దాం. ఓకే, సో టోటల్గా మనకు ఒక 10 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో గుర్తుపెట్టుకోండి, మనకు ఎలక్ట్రికల్తో కంపేర్ చేసుకున్నా, లేకుంటే మెకానికల్తో కంపేర్ చేసుకున్నా, సివిల్తో కంపేర్ చేసుకున్నా ఎలక్ట్రానిక్స్కున్న సిలబస్ అనేది చాలా తక్కువ. ఓకే, సో చాలా తక్కువ. అందులో సో ఇక్కడ సింపుల్ టాపిక్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మీకు చెప్తున్నా. ఓకే, సో ఇక్కడ డయోడ్ అండ్ ట్రయోడ్ సర్క్యూట్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓకే, సో డయోడ్ అండ్ ట్రయోడ్ సర్క్యూట్స్, సో మనకు తెలుసు ఆల్రెడీ డయోడ్ అండ్ ట్రయోడ్ సర్క్యూట్స్ మనము ఈడీసీ సబ్జెక్ట్లో సో చాలా చిన్న టాపిక్ లాగా చదువుకుంటాం. ఓకే, సో దాని నుంచే క్వశ్చన్ ఉంటుంది డెఫినెట్గా. ప్రీవియస్గా కూడా క్వశ్చన్స్ అనేవి మనకు అడిగారు. ఓకే, సో ఈవెన్ ఇక్కడ సో ట్రాన్సిస్టర్స్, జంక్షన్ ట్రాన్సిస్టర్స్, మనం పిఎన్పి ట్రాన్సిస్టర్ అలానే సో ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్స్ గురించి చదువుకుంటాం కదా. ఓకే, సో జస్ట్ వాటి గురించి ఇదొక చిన్న కాన్సెప్ట్. సో దీన్ని మనం చదువుకున్నామంటే డెఫినెట్గా 1 or 2 క్వశ్చన్స్ అనేవి దీని నుంచి ఉంటాయి. ఓకే, ఇక్కడ మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనకు ప్రాపర్గా ఉండదు ఎలక్ట్రానిక్స్ సంబంధించి. ఒక్కొక్కసారి కొన్ని సబ్జెక్ట్స్ నుంచి ఎక్కువ అడుగుతారు, ఒక్కొక్కసారి కొన్ని సబ్జెక్ట్స్ నుంచి తక్కువ అడుగుతారు. ఇక్కడ కానీ మనం మేజర్గా కాన్సన్ట్రేట్ చేయాల్సిన సబ్జెక్ట్స్ ఫస్ట్ మనం చూసుకుందాం. ఓకే, ఇక్కడ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓకే, సో అలానే డేటా కమ్యూనికేషన్ అండ్ నెట్వర్క్ అని చెప్పేసి ఇంట్రడక్షన్ టు డేటా కమ్యూనికేషన్, హార్డ్వేర్ అండ్ ఇంటర్ఫేస్, ఇంట్రడక్షన్ టు నెట్వర్క్స్ అండ్ నెట్వర్కింగ్ డివైజెస్, లోకల్ ఏరియా నెట్వర్క్ అండ్ వైడ్ ఏరియా నెట్వర్క్, ఇంటర్నెట్ వర్కింగ్. ఓకే, సో ఇది కంప్యూటర్ సంబంధించిన సబ్జెక్ట్. సో అలానే ఇది ఎలక్ట్రానిక్స్ సంబంధించిన సబ్జెక్ట్. ఓకే, సో ఈ రెండింటి నుంచి మనకు క్వశ్చన్స్ అనేవి డెఫినెట్గా ఉంటాయి. సో మంచి క్వశ్చన్స్, అలానే సో ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చినా కానీ మనము ఆన్సర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. ఓకే, ఇంట్రడక్షన్ టు కమ్యూనికేషన్స్. ఓకే, సో అంటే కమ్యూనికేషన్ అండ్ ఇంట్రడక్షన్ ఇక్కడ మనం చదవాల్సి ఉంటుంది. ప్లస్ ఇక్కడ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ గురించి, ఓకే, సో ఫేజ్ మాడ్యులేషన్, అలానే యాంగిల్ మాడ్యులేషన్. ఓకే, సో వీటి గురించి సో కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఓకే, సో అలానే సో ప్రతి ఒక్కటి కూడా ఓకే, సో ఈవెన్ ఎన్వలప్ డిటెక్టర్స్ కానీ ఓకే, సో డిఎస్బి సిగ్నల్స్ గురించి. ఓకే, సో ప్రతి ఒక్కటి ఇక్కడ మనము నేర్చుకోవాలి. ఇక్కడ మాడ్యులేషన్ టెక్నిక్స్ అని చెప్పేసి ఒక లైన్ మాత్రమే మెన్షన్ చేశారు, కానీ ఇక్కడ అన్ని రకాల మాడ్యులేషన్ టెక్నిక్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో మల్టీప్లెక్సింగ్ టెక్నిక్స్ అంటే సో టైం డివిజన్ మల్టీప్లెక్సింగ్ కానీ ఓకే, సో ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్ కానీ ఓకే, ఖచ్చితంగా మన సిలబస్లో అనేది ఉంది. ఓకే, సో నెక్స్ట్ వేవ్ ప్రాపగేషన్, ట్రాన్స్మిషన్ లైన్ క్యారెక్టరిస్టిక్స్, సో ఓఎఫ్సి. ఓకే, సో ఫండమెంటల్స్ ఆఫ్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్. ఓకే, సో ఎలక్ట్రానిక్స్ ఎక్స్చేంజ్, రేడార్, సెల్యులార్ అండ్ శాటిలైట్ కమ్యూనికేషన్. ఓకే, సో ఇవన్నీ కూడా చాలా సింపుల్ కాన్సెప్ట్స్ అనమాట. మొదట్లో మనకు మెన్షన్ చేసినవే పెద్ద కాన్సెప్ట్స్. ఓకే, సో ఎనివే సిలబస్ మనకి ఈ విధంగా మెన్షన్ చేసిన మనమైతే చదవాల్సింది కమ్యూనికేషన్కి సంబంధించి ప్రతి ఒక్కటి ఆర్డర్లో మనం కంప్లీట్ చేయాల్సిందే. ఓకే, సో ఇది మనకు ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనమాట. ఓకే, సో దీని తర్వాత మనకి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏంటంటే సో లీనియర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. ఓకే, సో ఇక్కడ మనం సిలబస్ అబ్జర్వ్ చేస్తే ఇంట్రడక్షన్ టు ఆపరేషనల్ యాంప్లిఫైయర్స్. ఓకే, సో ఆపరేషనల్ యాంప్లిఫైయర్స్ గురించి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, సింపుల్ క్వశ్చన్స్. సో మనం డెఫినెట్గా పెన్ అండ్ పేపర్ పెడితే ఆన్సర్ వచ్చేటట్లు ఉంటాయి అనమాట. ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి ప్రీవియస్గా మనము క్వశ్చన్ పేపర్స్ చూస్తే. ఓకే, సో వీటి లీనియర్ అప్లికేషన్స్, నాన్ లీనియర్ అప్లికేషన్స్, వోల్టేజ్ రెగ్యులేటర్స్, టైమర్స్, ఫేజ్ లాక్డ్ లూప్స్. ఓకే, సో ఇవి మనకి సో లీనియర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అంటే మనము జనరల్గా అనలాగ్ ఎలక్ట్రానిక్స్. ఓకే, సో ఒకవేళ మీరు సో డిప్లొమా చదివింటే సో మీకు ఇక్కడ ఈడీసీ సబ్జెక్ట్స్లో మీకు ఇవి కవర్ అయి ఉంటాయి అనమాట. ఒకవేళ మీరు బీటెక్ కంప్లీట్ చేస్తుంటే సో ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఓకే, సో అనలాగ్ ఎలక్ట్రానిక్స్లో మీరు ఈ కాన్సెప్ట్స్ అనేవి కంప్లీట్ చేస్తుంటారు. చాలా సింపుల్ కాన్సెప్ట్స్ అనమాట. ఓకే, సో సిమిలర్గా మనకు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనేది ఉంది. ఓకే, సో ఇక్కడ చాలా సింపుల్ కాన్సెప్ట్స్ మాత్రమే అడిగారు. ఓకే, సో డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో మనకి నెంబర్ సిస్టమ్స్, బైనరీ కోడ్స్, బూలియన్ ఆల్జీబ్రా, లాజిక్ గేట్స్, కాంబినేషనల్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్,
కన్వర్టర్స్, ఓకే. సో A to D అండ్ DTI కన్వర్టర్స్, నెక్స్ట్ కౌంటర్స్ అండ్ మెమరీస్, ఓకే. సో ఇవన్నీ కూడా డిజిటల్లో ఉన్న కాన్సెప్ట్సే, కానీ చాలా తక్కువ సిలబస్ మాత్రమే మనకు ఉంది. సో చాలా సింపుల్ కాన్సెప్ట్స్ వరకే మనకు అడుగుతారు, ఓకే. సో ఫస్ట్ ఇవి రెండు మనం కాన్సన్ట్రేట్ చేయాలి. నెక్స్ట్ అనలాగ్ ఎలక్ట్రానిక్స్, నెక్స్ట్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ చేయాలి, ఓకే. సో తర్వాత మనం బేసిక్స్ అనమాట, ఓకే. సో ఎలక్ట్రానిక్స్ బేసిక్స్, ఇది మన ఈడిసి సబ్జెక్ట్, ఓకే. సో కంప్లీట్గా ఈ రెండు కలిపి మనకు ఈడిసి సబ్జెక్ట్. ఇక్కడ ఎక్స్ట్రాగా మనకు కొన్ని కాన్సెప్ట్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. అవి ఏంటంటే సో రిలేస్, ఓకే. సో రిలేస్, ఓకే. సో నెక్స్ట్ ఎంసీబీ అండ్ కనెక్టర్స్, స్విచ్చెస్, ఓకే. సో ఇవి జస్ట్ ఎలక్ట్రికల్ కాన్సెప్ట్స్ అనమాట, ఓకే. సో మనం బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో వీటి గురించి తెలుసుకుంటాం, ఓకే. అంటే సేమ్ కాన్సెప్ట్సే మనకి ఇక్కడ ఇవ్వాల్సిన పని లేదు, బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఇస్తే సరిపోతుంది అనమాట, ఓకే. సో ఇక్కడ సెల్స్ అండ్ బ్యాటరీస్ అనేది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్టే. సో దీని నుంచి ఎవ్రీ టైం మనకు 2 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అనమాట, ఓకే. సో ఇక్కడ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్లో మనకు కండక్టర్స్ అంటే ఏంటి, సెమీ కండక్టర్స్ అంటే ఏంటి, ఇన్సులేటర్స్ అంటే ఏంటి, సో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ కూడా మనకు ఇంపార్టెంట్ కాన్సెప్టే, ఓకే. సో దీని నుంచి మనకి డెఫినెట్గా 2 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, ఓకే. సో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ నుంచి, ఓకే. సో ఇవి మనకి సిలబస్, ఓకే. సో మేజర్ సిలబస్. సో ఇవే కాకుండా మనకి కొన్ని సబ్జెక్ట్స్ అనేవి ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఎలక్ట్రికల్కి సంబంధించిన సబ్జెక్ట్, ఇది మెజర్మెంట్స్, ఓకే. సో మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ లేదా సో ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్ వరకే మనకి ఇచ్చారనమాట. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మెజరింగ్ సిస్టమ్స్, ఓకే, నో ప్రాబ్లం. బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెజర్మెంట్, రేంజ్ ఎక్స్టెన్షన్ మెథడ్స్, క్యాథోడ్ రే ఆసిలోస్కోప్, ఎల్సిడి ఎల్ఈడి ప్యానెల్స్ అండ్ ట్రాన్స్డ్యూసర్స్, ఓకే. సో ఇక్కడ ట్రాన్స్డ్యూసర్స్ అనేది చాలా సింపుల్ కాన్సెప్ట్ అనమాట, చాలా తక్కువ ఇచ్చారు. ఇక్కడ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెజర్మెంట్ అని ఇచ్చారు, ఓకే. సో ఇక్కడ మనము చాలా చదవాల్సి ఉంటుంది, ఓకే. సో అంటే పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్ గురించి, మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ గురించి ఖచ్చితంగా మనం చదవాలి. సో దాని తర్వాత వాటి రేంజ్ ఎక్స్టెన్షన్ మెథడ్స్ అనేవి కూడా కంపల్సరీగా చదవాలి, ఓకే. సో మెజరింగ్ సిస్టమ్స్ అంటే ఏ విధంగా ఎటువంటి మెజరింగ్ సిస్టమ్స్ ఉంటాయి మనకి, ఓకే. సో 3 kinds ఆఫ్ మెజరింగ్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి, ఓకే. సో వాటిని బేస్ చేసుకుని మనం ఇక్కడ అనాలిసిస్ ఉంటుంది. ఇక్కడ క్యాథోడ్ రే ఆసిలోస్కోప్ అంటే సిఆర్ఓ అనేది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనకి. సో అలానే ఎల్సిడి ఎల్ఈడి ప్యానెల్స్ అనేవి కూడా ఇంపార్టెంట్, ఓకే. సో ఈ సబ్జెక్ట్ కూడా వన్ ఆఫ్ ద స్కోరింగ్ సబ్జెక్ట్ అనమాట, ఓకే. సో నెక్స్ట్ మనకున్న కాన్సెప్ట్స్ ఏంటంటే సో కంప్యూటర్ ప్రోగ్రామింగ్, ఇక్కడ కంప్యూటర్ సంబంధించిన సబ్జెక్టు. సో ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్, ఫండమెంటల్స్ ఆఫ్ సి అండ్ C++, ఆపరేటర్స్ ఇన్ C and C++, కంట్రోల్ స్టేట్మెంట్స్, ఫంక్షన్స్, అరే స్ట్రింగ్ అండ్ పాయింటర్స్, ఫైల్ స్ట్రక్చర్స్, డేటా స్ట్రక్చర్ అండ్ DBMS, ఓకే. సో ఇవన్నీ కూడా కంప్యూటర్ సైన్స్ సంబంధించిన సిలబస్ అనమాట, ఓకే. సో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ రెండు కూడా కోర్ కంప్యూటర్ సంబంధించిన సిలబస్. సో రిమైనింగ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం అన్ని కూడా ఎలక్ట్రానిక్స్ సంబంధించినవి. ఇక్కడ మెజర్మెంట్స్ అండ్ బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఓకే. సో ఇవి రెండు కూడా ఎలక్ట్రికల్కి సంబంధించిన సిలబస్, ఓకే. సో కంప్లీట్గా ఎవరైనా కానీ, ఓకే, సో ఇదర్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళైనా లేకుంటే కంప్యూటర్ సైన్స్ వాళ్ళైనా, సో ఐటీ వాళ్ళైనా డెఫినెట్గా అన్ని కూడా కొత్త కాన్సెప్ట్స్ ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది, ఓకే. సో అందువల్ల మన క్లాసెస్ ఇవన్నీ కూడా మనము తెలుగు ప్లస్ ఇంగ్లీష్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా తెలుగు ప్లస్ ఇంగ్లీష్లో నేర్చుకోండి, ఎందుకంటే ఈజీగా మనం అర్థం చేసుకునే దానికి ఛాన్సెస్ ఉంటాయి, ఓకే. సో ప్లస్ వీటికి సంబంధించిన ప్రతి ఒక్కదానికి, ఓకే. సో ఇన్ డీటెయిల్ అనాలిసిస్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తాం, ఓకే. సో ఈవెన్ అక్కడక్కడ 1 or 2 కాన్సెప్ట్స్ అనేవి మిస్ అయ్యాయి అనమాట, ఓకే. సో అంటే మనం క్లాసెస్లో కూడా సో కొన్ని కాన్సెప్ట్స్ అనేవి సో అక్కడ సిలబస్ చేంజ్ అయిన సిలబస్ ప్రకారము కొంత చేంజ్ అనేది ఉంది. సో ఈవెన్ మనం కూడా వాటిని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్డేట్ చేస్తాం, ఓకే. సో ఇక్కడ మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్, ఓకే. ఇంట్రడక్షన్ టు మైక్రో ప్రాసెసర్, 8085 మైక్రో ప్రాసెసర్ వర్కింగ్, అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్, పెరిఫెరల్స్ అండ్ అదర్ మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్స్, ఓకే. సో ఇక్కడ 8085 గురించి మాత్రమే అడిగారు, ఓకే. సో కానీ అదర్ మైక్రో ప్రాసెసర్స్ అండ్ మైక్రో కంట్రోలర్స్ అని మెన్షన్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మనం కంట్రోలర్స్ కూడా చదవాల్సిందే, ఓకే. సో దీంట్లోంచి మనకు 5 or 6 క్వశ్చన్స్ డెఫినెట్గా ఉంటాయి, మైక్రో ప్రాసెసర్స్ అండ్ మైక్రో కంట్రోలర్స్, ఓకే. సో ఇది మన కంప్లీట్ సిలబస్, ఓకే. ఇది బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, DC సర్క్యూట్స్ ఉంది, AC ఫండమెంటల్స్ ఉంది, మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ ఉంది, థర్మల్ అండ్ కెమికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఉంది, ఎర్తింగ్ ఇన్స్టాలేషన్ ఉంది, మెయింటెనెన్స్ అండ్ టెస్టింగ్ అనేది ఉంది, ఓకే. సో మేజర్గా మనం ఇక్కడ సో DC సర్క్యూట్స్ అనే థీరమ్స్ వరకు నేర్చుకుంటాం, దాని తర్వాత AC సర్క్యూట్స్ గురించి నేర్చుకుంటాం, తర్వాత మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ గురించి నేర్చుకుంటాం, ఓకే. సో తర్వాత ఇక్కడ ఉన్నది చాలా సింపుల్ కాన్సెప్ట్స్ అనమాట. సో థర్మల్ అండ్ కెమికల్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, ఓకే. సో ఏ విధంగా సో ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లో అనేది వైర్లో ఎఫెక్ట్ అవుతుంది అనేదాన్ని మనం నేర్చుకోవాలి, ఓకే. సో ప్లస్ ఎర్తింగ్, అలానే టెస్టింగ్ అండ్ మెయింటెనెన్స్, ఓకే. సో ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి, ఓకే. సో ఇది మన కంప్లీట్ సిలబస్ అనమాట, ఓకే. సో మోస్ట్లీ ఈ సిలబస్ అనేది మనకు సింపుల్గా కనిపించినా కానీ, ఓకే. సో టాపిక్ టు టాపిక్ అనేది బాగా డివైడ్ చేశారనమాట, ఓకే. ఎలక్ట్రానిక్స్ సంబంధించి కంటిన్యూస్ టాపిక్స్ అనేవి ఎక్కడ కూడా లేవు, ఓకే. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ
కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్. ఓకే, సో డెఫినెట్గా మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా స్టార్టింగ్లోనే మనం డెఫినెట్గా చదువుతాం. ఓకే, సో ఈ ఈడీసీ సబ్జెక్ట్ సంబంధించి నెక్స్ట్ ఇమీడియట్గా ఏముందంటే సో జాయింటింగ్ అండ్ క్లీనింగ్ మెటీరియల్స్ ఫర్ అండర్ గ్రౌండ్ కాపర్ కేబుల్స్. ఓకే, సో అండ్ ఓఎఫ్సి. ఇక్కడ ఓఎఫ్సి అనేది మనము ఇక్కడ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో అంటే కంటిన్యూషన్ ఒకే సబ్జెక్ట్లో మనము అన్ని కవర్ చేయడం జరగకపోవచ్చు. ఓకే, సో ఒక సబ్జెక్ట్లో కాకుంటే ఇంకో సబ్జెక్ట్లో కాన్సెప్ట్స్ అనేవి మనకి డెఫినెట్గా క్లియర్ అవుతాయి అనమాట. ఓకే, సో దేని బేస్ చేసుకొని ఈ సిలబస్ అనేది ఇచ్చారో మనం అయితే చెప్పలేం, కానీ సో సిలబస్ అనేది సో బాగా కంజెస్టెడ్గా ఇచ్చారనమాట. కానీ సో టాపిక్ టు టాపిక్ అనేది మెన్షన్ చేశారు. ఓకే, ఇక్కడ క్లియర్ కట్గా ఉన్న సబ్జెక్ట్స్ ఏంటంటే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనేది క్లియర్ కట్గా ఉంది. సో నెక్స్ట్ సిమిలర్గా ఎలక్ట్రానిక్ డివైస్ అనేది క్లియర్ కట్గా ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ మైక్రో ప్రాసెసర్స్ అండ్ కంట్రోలర్స్ అనేది క్లియర్గా ఇచ్చారు. ఓకే, సో అలానే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అనేది కూడా క్లియర్గా ఇచ్చారు. ఓకే, సో రిమైనింగ్ అన్ని సబ్జెక్ట్స్లో ఓకే కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇది మనకి కంప్లీట్ టెక్నికల్ సిలబస్. ఓకే, సో మనకు CBT 2కి సంబంధించి సో టెక్నికల్లో 100 మార్క్స్కి ఈ క్వశ్చన్ పేపర్ నుంచి ఈ సిలబస్ నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ఎవరైతే ఈ C++ చేస్తారో ఓకే, సో బాగా ఈ సబ్జెక్ట్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మనకి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అనేది. సో దీని నుంచి మనం స్కోర్ చేసుకోవచ్చు, ఈజీగా మార్క్స్ అనేవి స్కోర్ చేసుకోవచ్చు. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మీకు వచ్చినవే ఆన్సర్ చేయాలి. ఓకే, సో జనరల్గా ఎలక్ట్రానిక్స్ సంబంధించి కట్ ఆఫ్ అనేది ఎక్కువ పోదన్నమాట. ఓకే, సో కానీ ఇక్కడ ఒకే రకమైన పోస్ట్కి ఎలక్ట్రికల్ వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు, అలానే సో మెకానికల్ వాళ్ళు ట్రై చేస్తారు కాబట్టి ఓకే, ఎవరి సిలబస్ వాళ్ళే రాస్తారు ఎగ్జామినేషన్. ఓకే, సో మన సిలబస్ ప్రకారం మనం ఎలక్ట్రానిక్స్ క్వశ్చన్ పేపర్లో ఎగ్జామినేషన్ రాస్తాం, వాళ్ళు మెకానికల్ దాంట్లో రాస్తారు. ఓకే, సో ఇంకొకరు ఎలక్ట్రికల్ దాంట్లో రాస్తారు. సో కానీ మనకు క్వశ్చన్ పేపర్ సింపుల్గా అనిపించవచ్చు, కొన్నిసార్లు టఫ్ అనిపించవచ్చు. ఓకే, సో దీన్నంతా మనం నార్మలైజ్ చేస్తారు. ఓకే, సో రైల్వే వాళ్ళు సో డెఫినెట్గా నార్మలైజ్ చేసిన మార్క్స్ అనేవి మనకు డిస్ప్లే చేస్తారు. ఓకే, సో ఎనీవే ఇది మనకు కంప్లీట్ సిలబస్. ఓకే, సో దీని గురించి కోర్స్ అనేది ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. సో మన ఎలక్ట్రానిక్స్ టెక్నికల్కి సంబంధించి సో మనం ఆల్రెడీ నియర్ టు 80% ఆఫ్ సిలబస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, సో రిమైనింగ్ సో మనం ఇంకా యాడ్ చేయాల్సి ఉంది. ఓకే, సో మైక్రో ప్రాసెసర్ అనేది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అలానే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అనేది కూడా సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మేము కంప్లీట్ చేస్తానికి ట్రై చేస్తాం. ఓకే, సో ప్రతి లెక్చరర్ ఏంటంటే సో మేము సో విత్ సమ్ ఎక్స్పీరియన్స్ అదర్వైజ్ సమ్ NIT ఆర్ IIT బేస్తోనే మేము కంపల్సరిగా ఈ సబ్జెక్ట్స్ చెప్పే వాళ్ళు ఉంటారు. సో అందువల్లనే సో మేము ఏ సబ్జెక్ట్ చెప్పించినా కానీ ఇన్ డెప్త్ చెప్పిస్తాం, ఎందుకంటే బేసిక్స్ అనేవి కూడా కంపల్సరీగా ఉండాలి కాబట్టి. ఓకే, సో ఎనీహౌ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కోర్స్ గురించి కానీ లేకుంటే సబ్జెక్ట్ గురించి కానీ డెఫినెట్గా కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్.